యేసే నిజమైన రక్షకుడు. ఆయన మానవుడుగా భూలోకానికి వచ్చాడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన పాపులమైన మన కొరకు ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనలో ఉన్న పాపభారాన్ని తీసివేయడానికి వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆయన భుజం మీద మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. యేసు రక్షించును, క్షమించును, పరలోకం ఇచ్చును. మన కొరకు ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యము నిత్యము యేసుతో సంతోషంగా ఉంటాం. యేసులోనే ఆనందంగా ఉంటాం. భూలోకములో మరి నమ్ముకోకుండా చనిపోతే నిత్య అగ్నిగుండం, నిత్యము అగ్నిగుండంలో ఏడుస్తూనే ఉంటాం. అగ్నిగుండం వద్దు, పరలోకమే కావాలి. పరలోక రాజ్యము సమీపించినది. ఆ రాజ్యము కొరకు మనం ఎగురుతూ ఉందాం, సిద్ధపడి ఉందాం, మనం పరిశుద్ధత కలిగి ఉందాం.